సిద్దిపేట జిల్లాలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ముగ్గుల పోటీలు, పతంగుల రెపరెపలతో పట్టణాలు, పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే సంక్రాంతి పండుగ హడావుడి జిల్లాలో అప్పుడే మొదలైంది. ఇళ్ల ముందు అందమైన ముగ్గులు కనువిందు చేస్తున్నాయి. ఇప్పటికే పట్టణం పల్లెబాట పట్టింది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పేర్లతో సంక్రాంతిని 4 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పల్లె ప్రజలు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా సిద్దిపేట కోమటి చెరువు వేదికగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవడానికి సిద్దిపేట ప్రజలు సిద్ధమవుతున్నారు. యువతలో కొత్త ఉత్సాహం నింపేలా యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. మకర సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి చిన్నపిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి అందరూ పతంగిలు కొనుక్కోవడానికి ముంగడికొస్తున్నారు. ఒకప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మేము విలేజ్, మా బచ్చేపల్లి విలేజ్, అప్పుడు మేము స్కూల్కి వస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఒక 10 రోజుల హాలిడేస్ కానీ 5 రోజుల హాలిడేస్ వస్తున్నాయంటే మేము ఎంతో సంబరంతో పైసలు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని పతంగిలు కూడా కొనుక్కోవడం జరిగింది. ఇదే భరత్ నగర్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇలాంటి పేపర్ కాగితాలు పైసలు లేక మేము ఏం చేసేవారం అంటే న్యూస్ పేపర్తో చీపురుగులతో పెట్టి అన్నం అతకబెట్టి మనం బట్టలు కుట్టే దారంతో కూడా ఎగిరేసేటోళ్ళము. ఆ క్రమంలో బిల్డింగ్ అప్పుడు ఎంజాయ్ ఏంటంటే మేము ఎగిరేసేటప్పుడు ఏదైనా చెట్టు కానీ తలిగి పతంగి పోతూ ఉంటే దాని వెనుక ఊరికి మళ్ళీ దాన్ని తెచ్చుకొని దాన్ని మళ్ళీ పంపించడం కూడా అలాంటివి చాలా సంతోషంగా అనిపిస్తాయి. ఇంకొకటి మెయిన్ వైర్లు ఉన్నాయి. మెయిన్ వైర్లు తట్టుకొని నా పతంగి తీసుకుంటాను పోయి మెయిన్ వైర్లు ముట్టుకుంటే కూడా కరెంట్ షాట్ వచ్చి కొద్దిగా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఆ మాంజాలు కూడా ఎవరైనా బైక్ పైన వెళ్తారు, ఆ బిల్డింగ్ పైన నుంచి కింద పడితే అది మన మెడకు కానీ కాలుకు కానీ చుట్టుకుంటే అది స్పాట్లో చీరే అవకాశాలు ఉంటాయి. బాగా జాగ్రత్తలు తీసుకోవాలని